అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ సర్వ్ అనే ఒక సిపియు ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ రౌండ్ ఫస్ట్ సర్వ్ అనే దాని డెఫినేషన్ చూడండి. FCFS is a simple CPU scheduling algorithm when multiple processors are ready to run, then CPU is allocated to one of the requested first. That means అంటే ఏ ప్రాసెస్ అయితే ఫస్ట్ గా సిపియుని అప్రోచ్ అయ్యిందో దానికి ఎంటర్ ఇస్తుంది సిపియు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కింద P4, P3, P2, P1 అనేవి ప్రాసెస్ ఉన్నాయి. ఒక క్యూలో ఉన్నాయి. అవి సిపియూలోకి వెళ్ళాలి. అవి సిపియూలోకి వెళ్తాయి. ఏ దానికైతే తక్కువ అరైవల్ టైం ఉంటుందో అది సిపియూలోకి వెళ్తుంది. తర్వాత ఇది చూడండి. In this, the process which has the least arrival time that will enter first into the CPU and completes its operation, and next allows the next process which has the least arrival time after the first one. And this process is continued until all the processes are completed its execution. So, for example, let me take an example. Consider three processor. అంటే మనం మూడు ప్రాసెసర్ తీసుకున్నాం. P1, P2, P3 అనేది. దానిలో అరైవల్ టైం 1, 2, 3 ఇచ్చాం. అండ్ బస్ టైం అంటే అది ఎంతసేపు సిపియూలో కొనసాగనుంది దాన్ని బస్ టైం. ఫస్ట్ దాని బస్ టైం 5, సెకండ్ దాని బస్ టైం 6, థర్డ్ దాని బస్ టైం 7 తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం గ్యాన్ చార్ట్ లో వేసి చూద్దాం. ఫస్ట్ 0 దగ్గర ఏ ప్రాసెస్ లేదు కాబట్టి 0 to 1 సిపియూ అనేది ఐడియల్ గా ఉంటుంది. తర్వాత 1 to 6 అనేది P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే P1 కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయ్యే వరకు P1 ఉంటుంది. కాబట్టి 1 to 6 P1 ఎగ్జిక్యూట్స్ అండ్ P2 ఎగ్జిక్యూట్ ఫ్రమ్ 6 to 12. ఆ 6 to 12 వరకు P2 ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత P3 అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ ని మనం టేబుల్ ఫార్మాట్ లో వేసి ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ P1, P2, P3 are the process and arrival time and the bus time are the user inputs, and we need to calculate అంటే మనం కంప్లీషన్ టైం, టర్నరౌండ్ టైం అండ్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. కంప్లీషన్ టైం అంటే ఆ ప్రాసెస్ సిపియూలో ఎక్కడ అయిపోయింది, ఏ టైం దగ్గర అయిపోయింది. P1 ఇప్పుడు చూడండి, P1 6 దగ్గర అయిపోయింది, P2 12, P3 19 దగ్గర అయిపోయింది. తర్వాత టర్నరౌండ్ టైం అంటే కంప్లీటెడ్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీటెడ్ టైం ఇంకా 6 minutes 1 5. Similarly for these two, ఈ రెండింటి కూడా అలాగే 12 minus 2 10, 19 minus 3 16 and waiting time అంటే turnaround time minus bus time. Turnaround time అంటే 5 minus 0, 5 minus 5 0, 10 minus 6 14, 16 minus 7 9. ఇవి టేబుల్ ఫార్మాట్ లో వేసిన తర్వాత యావరేజ్ వెయిటింగ్ టైం అంటే సమ్ ఆఫ్ ఆల్ టర్నరౌండ్ టైమ్స్ బై నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అండ్ వెయిటింగ్ టైం. యావరేజ్ వెయిటింగ్ టైం అంటే సమ్ ఆఫ్ ఆల్ వెయిటింగ్ టైమ్స్ బై total number of processes. So the average waiting time, sum of all waiting times 0, 4, 9 and ఇక్కడ చూడండి. తర్వాత ఇది యావరేజ్ టర్నరౌండ్ టైం 5, 10, 13. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసి మనకి యావరేజ్ వెయిటింగ్ టైం 4.83, యావరేజ్ టర్నరౌండ్ టైం 10.33. ఇప్పుడు దీన్ని మనం కోడ్ రూపంలో చూద్దాం. ఫస్ట్ కోడ్ /include stdio.h అంటే ఇప్పుడు మనం సిలో రాసుకున్నాం. /include stdio.h ఏ దానికి ఉపయోగపడుతుంది అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనము ఇన్పుట్ అవుట్పుట్ తీసుకోవడానికి ఆ హెడర్ ఫైల్ ని ఇంపోర్ట్ చేయాలి. తర్వాత స్ట్రక్ట్ అనే ఒక పెట్టి దానిలో ప్రాసెస్ అనే పేరు వచ్చి దాన్ని అన్ని ప్రాసెస్ కి సంబంధించిన విజువల్స్ అన్ని దీనిలో పెట్టుకున్నాం. తర్వాత ఇంట్ మెయిన్ క్లాస్ లో మనం ఇవన్నీ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంట్ n దగ్గర నుంచి ప్రింట్, తర్వాత ఇంట్ n అనేది ఒక నెంబర్. అంటే మనకి ఎన్ని ప్రాసెస్ కావాలి అని ఇన్పుట్ తీసుకోవడానికి ఇంట్ n స్కాన్ఎఫ్ వాడి మనం ఇన్పుట్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ వెరిఫై అండ్ తర్వాత మనకి ఇది అంటే ప్రాసెస్ కి అరైవల్ టైం కావాలి, బస్ టైం కావాలి. తర్వాత కాబట్టి ఫర్ లూప్ రాసి మనకి ఎన్ని అయితే మనం పైన ప్రాసెస్ తీసుకున్నాం దాని అన్నిటికీ అరైవల్ టైం, బస్ టైం తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనకి FCFS అంటే ఏమి ఉండాలి, ఫస్ట్ ఏ దానిపై తక్కువ అరైవల్ టైం ఉందో అది ఫస్ట్ ఉండాలి క్యూలో. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఫర్ డబుల్ షార్ట్ వాడి ఏ దానికైతే తక్కువ అరైవల్ టైం ఉందో దాన్ని ఫస్ట్ పెడుతున్నాం. తర్వాత అన్ని లాస్ట్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెడతాం, అసెండింగ్ ఆర్డర్ లో అన్ని పెడుతున్నాం. తర్వాత అన్ని అసెండ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఒక అరేలో స్టోర్ చేస్తాం దాన్ని. తర్వాత కరెంట్ టైం అంటే మనం ఇప్పుడు ఏ టైం దగ్గర ఉన్నాం, ఫస్ట్ 0, 1, 6 అలా ఉంది కదా, అది కరెంట్ టైం. ఫస్ట్ 0 తీసుకున్నాం.
తర్వాత ఫర్ లూప్ వాడి మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ యొక్క టైం అరైవల్ టైం కరెంట్ టైం కన్నా తక్కువ ఉందా లేదా ఎక్కువ ఉందా ఈక్వల్ ఉందా చూడాలి. తర్వాత సిపియు ఫస్ట్ మనం టైం ఏం తీసుకున్నాం 0 1 తీసుకున్నాం ఇక్కడ అంటే 0 to 1 అక్కడ ఇది ఐడియల్లో ఉంటుంది. సేమ్ ఇంకా అలాగే ప్రాసెస్ వెయిటింగ్ టైం అంటే కరెంట్ టైం మైనస్ ప్రాసెస్ అరైవల్ టైం. కరెంట్ టైం ప్రాసెస్ టైం ప్లస్ బస్ టైం. ప్రాసెస్ కంప్లీషన్ ఇస్ ఈక్వల్ టు కరెంట్ టైం. ప్రాసెస్ టర్న్ అరౌండ్ టైం అంటే కంప్లీటెడ్ టైం మైనస్ అరైవల్ టైం. ఇవన్నీ ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే టేబుల్ ఫార్మాట్ లో ప్రింట్ చేయాలి కాబట్టి /2/2 అవుతుంది. /2 అంటే ఏమని అర్థము? /2 అంటే ఒక ట్యాబ్ స్పేస్ వస్తుందని అర్థం. తర్వాత టోటల్ వెయిటింగ్ టైం అంటే సమ్ ఆఫ్ ఆల్ వెయిటింగ్ టైమ్స్ యొక్క ప్రాసెస్ అంటే అన్ని ప్రాసెస్ యొక్క సమ్ ని మనం టోటల్ వెయిటింగ్ లో పెడుతున్నట్లు దానిలో స్టోర్ చేస్తున్నాం. తర్వాత టోటల్ టర్న్ ఓవర్ టైం అంటే అన్ని ప్రాసెస్ యొక్క టోటల్ టర్న్ ఓవర్ టైం. తర్వాత ప్రింట్ఎఫ్ మనకి యావరేజ్ కావాలి కాబట్టి టోటల్ బై నెంబర్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు మనం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. 3 ప్రాసెస్ తీసుకున్నాం. తర్వాత 1 అంటే ఫస్ట్ అరైవల్ టైం 1 తీసుకుని దానికి బస్ టైం 5. సెకండ్ అరైవల్ టైం 2 తీసుకుంటాం. తర్వాత దానికి 6. అరైవల్ టైం 3 దానికి 7 తీసుకుంటాం. తర్వాత ఎంటర్ కొడితే మేము ఇప్పుడు టేబుల్ ఆఫ్ ఫార్మాట్ లో అరైవల్ టైం, బస్ టైం, వెయిటింగ్ టైం, టర్న్ ఓవర్ టైం, కంప్లీషన్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం ఇలా అన్ని ప్రింట్ అవుతాయి. యావరేజ్ వెయిటింగ్ టైం అంటే సమ్ ఆఫ్ ఆల్ దిస్ 0 4 9 divided by 3. 13/3 4.33. This also 13 5 10 16 turnaround time. 31/3 means 10.3 ఇలా వస్తుంది మనకి. ఇది అనమాట కోడ్. టర్మ్స్ ఆఫ్ కోడ్ వి నీడ్ టు ఎగ్జిక్యూట్ దట్. కోడ్ రూపంలో ఇలా వస్తుంది చూడండి. ఇంత కోడ్ ఒకసారి. థ్యాంక్ యూ టు ఆల్.